హే గాయ్స్, మాదైతే ఈరోజు చిన్న చేపల పులుసు అనమాట. సో అమ్మ చాలా చాలా టేస్టీగా పెడుతుంది చేపల పులుసు. ఇవైతే చిన్న చేపలు అనమాట. ప్రాసెస్ అయితే ఈజీ అనమాట. ఉల్లిపాయలు అయితే మంచిగా కట్ చేసుకొని కొంచెం దూరగా వేపుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఆయిల్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, అలా పసుపు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత అందులో ఈ చిన్న చేపలు ఏవైతే ఉన్నాయో ఇవైతే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మెల్లిగా కలపాలి, మళ్ళీ ముక్క విరిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని అలా తర్వాత నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఒక జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న ఉల్లిపాయలు, తర్వాత జీలకర్ర, మెంతిపిండి ఆల్రెడీ ఉందన్నమాట. సో 3 కలిపేసి మంచిగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఆ పేస్టే మనకి చేపల పులుసుకి అసలైన టేస్ట్ని ఇస్తుందన్నమాట. సో అలా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా సరిపడ వాటర్ అండ్ కొత్తిమీర వేసేసుకొని ఉప్పు, పులుపు, కారం ఎలా ఉందో మంచిగా ఇక్కడ చెక్ చేసుకోవాలి. తర్వాత పులుసు ఉడికిపోతూ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అంతే.